హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు అందరూ ఎలా ఉన్నారో కూడా అయితే నాకు కింద కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి. ఇలా పిలిచి చాలా రోజులైంది కదండి. తెలిసిన వాళ్ళలో చాలా మంది ఇంట్రడక్షన్ ఎందుకు మార్చావు, స్టార్టింగ్ ఎలా చెప్తున్నావు అలానే బాగుందని అయితే చెప్పారండి. అందుకోసం ఎప్పుడు ఎలా చెప్తానో అలానే స్టార్ట్ చేశాను. ఇవాళ అయితే మీకు బంతి భోజనాల్లో పెట్టే దోసకాయ పచ్చడి అయితే సేమ్ ఎగ్జాక్ట్ గా టేస్ట్ అయితే చేసి చూపిపోతున్నానండి. చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్, ఎవరైనా చాలా ఈజీగా చేసుకునేలాగా అయితే చేసి చూపించానండి. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోదామా. చిన్న దోసకాయలు రెండుతో అయితే నేను రెసిపీ చూపిస్తున్నానండి. పెద్దదైతే ఒకటి తీసుకొని నేను చెప్పే మెజర్మెంట్స్ పర్ఫెక్ట్ గా సరిపోతాయి. ఇప్పుడైతే దోసకాయని అయితే వాష్ చేసుకొని పైన స్కిన్ అంతా తీసేసానండి. స్కిన్ అంతా తీసేసిన తర్వాత ఒకసారి మళ్ళీ వాష్ చేసుకోండి. వాష్ చేసుకొని ఒకసారి చేదు చెక్ చేయండి, ఎందుకంటే దోసకాయలకి కొంచెం చేదు ఉండే ఛాన్స్ ఉంటుందండి. మీ తీసుకున్న దోసకాయకి కొంచెం ముక్కలు అనేవి చేదుగా లేవు అనుకున్నట్టయితే గింజలతో పాటే వేసుకోండి. గింజలతో పాటు వేసుకుంటే కూడా పచ్చడి రుచి చాలా బాగుంటుంది. మీకు కనుక గింజలు నచ్చకపోతే స్కిప్ చేయండి, బట్ చేదు లేకపోతే మాత్రం ఖచ్చితంగా గింజలు వేసుకోవడానికి ట్రై చేయండి. ఒకసారి చేసి చూడండి. ఇలా ఇలా చెక్ చేసుకుంటున్నాను. గింజలు అయితే ఎక్కడ చేదు లేవండి, పుల్లగానే ఉన్నాయి. సో ఇప్పుడైతే వీడియోలో చూపిస్తున్నట్టు మరీ పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకుండా కొంచెం లైట్ గా మీడియం సైజ్ ముక్కలుగా అయితే నేను కట్ చేసుకున్నానండి. ఇలా మీకు సన్నగా కట్ చేసుకోవాలనుకున్నట్టయితే సన్నగా కూడా కట్ చేసుకోవచ్చు, బట్ నాకు అక్కడక్కడ పంటికి తగిలితే నచ్చుతుంది కాబట్టి ఇలా కట్ చేసుకున్నాను. చూసారు కదా, మొత్తం గింజలతో పాటు వేసేసాను. ఇప్పుడైతే కట్ చేసుకున్న దోసకాయ ముక్కలను అయితే పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక దోసకాయ అనుకోండి పెద్దది, ఒక 3 టమాటాలు అయితే పర్ఫెక్ట్ గా సరిపోతాయండి. చిన్నవి 2 తీసుకున్నా కూడా ఇదే మెజర్మెంట్ వేసుకోండి. టమాటా అనేది ఎక్కువ వేసుకుంటే కూడా మళ్ళీ మనకి డామినేట్ చేస్తుందండి టమాటా ఫ్లేవర్ అనేది. సో చూసుకొని మీరు తీసుకునే క్వాంటిటీకి తగ్గట్టు వేసుకోండి. టమాటాలు కూడా వాష్ చేసుకొని ఇలా అయితే సన్నగా కట్ చేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లోకి పచ్చిమిర్చి అనేది చాలా ఇంపార్టెంట్ అండి. పచ్చిమిర్చి కనుక మనం ఎక్కువ వేసినట్టయితే కొంచెం ఘాటు ఎక్కువై మనకి దోసకాయ పచ్చడి అనేది కమ్మగా అనిపించదు. సో మీరు తీసుకునే దోసకాయ టమాటా క్వాంటిటీకి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోండి. నేనైతే ఒక 8 పచ్చిమిర్చి అయితే తీసుకున్నానండి. అనేది వీడియోలో చూపిస్తున్నాడు, కట్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. అప్పుడు ఏంటంటే వేపేటప్పుడు లోపల వరకు వేగుతుంది కాబట్టి పచ్చిమిర్చి తినేటప్పుడు మనకి ఎక్కడ పచ్చి స్మెల్ లేకుండా ఉంటుందండి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని బాండి పెట్టుకున్నాను. బాండి కొంచెం లైట్ గా హీట్ అయిన తర్వాత దాంట్లో చిన్న కప్తో ఒక హాఫ్ కప్ అయితే పల్లీలు వేసుకున్నానండి. అదే స్పూన్ తో అనుకోండి, ఒక 4-5 స్పూన్లు వేసుకోండి. ఇలా అయితే సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకొని పల్లీలు అనేవి లైట్ గా దూరగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు అసలు మాడిపోతే పచ్చడి రుచే మారిపోతుందండి. సో దగ్గరుండి దూరగా అయితే ఇలా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ప్లేట్ లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకొని కూల్ అయిన తర్వాత పైన పొట్టు తీసుకొని రెడీగా పెట్టుకోండి. మీకు పొట్టుతో పాటు నచ్చినట్టయితే పొట్టుతో పాటు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు అదే బాండిలో ఇంకా 1 స్పూన్ అయితే ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అయితే వేసేసుకొని మూత పెట్టేసుకున్నానండి. అప్పుడు ఏంటంటే పైకి చిందే ఛాన్స్ ఉండదు. ఇలా పచ్చిమిర్చి అనేది కొంచెం అలా మగ్గిన తర్వాత మూత తీసేసి ఒక్కసారి అయితే అలా మిక్స్ చేయండి. మిక్స్ చేసి ఈ పచ్చిమిర్చి అనేది చూసారా అండి, మొత్తం బాగా ఫ్రై అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోండి. అప్పుడే రుచిగా ఉంటుంది. ఇలా అయితే ఫ్రై అవ్వాలి. ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకున్నానండి. ఇప్పుడు రిమైనింగ్ ఆయిల్ మనకు ఉంది కాబట్టి మీకు ఆయిల్ కావాలనుకున్నట్టయితే వేసుకొని, నాకైతే ఇది ఆయిల్ సరిపోయిందండి. దాంట్లో కట్ చేసి పెట్టుకున్న టమాటాలు అయితే మగ్గించుకుందామండి. ఇలా అన్ని విడివిడిగా చేసుకుంటేనే పచ్చడి రుచిగా ఉంటుందండి. ఒకేసారి అయితే అన్ని కలిపి ఫ్రై చేయకండి. ఇలా సన్నగా కట్ చేసుకుంటే ఏంటంటే త్వరగా మగ్గిపోతుంది టమాటా అనేది. టమాటా వేసిన తర్వాత ఒక్కసారి అయితే అలా మిక్స్ చేసేది. దీంట్లో చిన్న గోలీ సైజ్ అంత చింతపండు అయితే వేసుకోండి, ఎక్కువ కాదండి, జస్ట్ కొంచెం లైట్ గా వేసేసుకొని మూత పెట్టేసుకొని కొంచెం పైకి లైట్ గా ఆయిల్ వచ్చే వరకు అయితే మగ్గించుకోవాలండి. మరీ దగ్గర పడి గట్టిగా కాకుండా కొంచెం లైట్ గా లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అప్పుడు ఏంటంటే పచ్చడి కొంచెం అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు చూసారా లైట్ గా ఆయిల్ వచ్చింది కానీ కొంచెం తేమ కూడా ఉంది కదా. సో ఇప్పుడైతే ఫ్లేమ్ ఆఫ్ చేసేయండి. కూల్ అయ్యేటప్పటికి మనకి ఆ తేమ అనేది పోతుంది. ఇలా ఉండాలి గుజ్జు గుజ్జుగా. ఇప్పుడైతే అవన్నీ కూల్ అయ్యే లోపే మిక్సీ జార్ తీసేసుకోండి. దాంట్లో ఫస్ట్ అయితే నేను ఇక్కడ 7-8 వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకున్నానండి. వెల్లుల్లి రెబ్బలు మాత్రం ఖచ్చితంగా 7-8 వేసుకోండి, అప్పుడే మనకి పచ్చడి రుచి బాగుంటుంది. కొంచెం ఘాటు కూడా వస్తుందండి వెల్లుల్లి రెబ్బలు వేయడం వల్ల. పొట్టుతో పాటే వేసుకున్నానండి, మీకు నచ్చినట్టయితే తీసేసుకోండి. దాంట్లో ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను. ఇప్పుడు పల్లీలు కూడా వేసుకుంటున్నాను. చూసారు కదండి, పల్లీలు పైన పొట్టు తీసుకున్నాను నేను. వేసేసుకొని ఇక్కడ మీ టేస్ట్ తగ్గట్టు అయితే ఉప్పు వేసుకోండి. నేనైతే ఒక 1 స్పూన్ ఉప్పు అయితే వేసుకున్నానండి. నాకైతే నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే పర్ఫెక్ట్ గా సరిపోయింది, ఎక్కడ ఎక్కువ అవ్వలేదు తక్కువ అవ్వలేదు. ఇప్పుడు 1 స్పూన్ ఏమో జీలకర్ర కూడా వేసుకున్నాను. జీలకర్ర ఇలా పచ్చిదే వేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. మిక్సీ పట్టేసుకొని కొంచెం అయితే ఇలా బ్లెండ్ చేసుకున్నాను. ఇప్పుడైతే కొంచెం స్పూన్ తో లేకపోతే హ్యాండ్ తో ఒకసారి అయితే ఇలా దగ్గరకు రానిచ్చేసి ఇలా మిక్స్ చేసుకోండి. ఒకేసారి మెత్తగా చేసుకోకండి, మళ్ళీ మిక్సీ పట్టుకుంటాం కాబట్టి పేస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇలా కొంచెం పొలుగ్గా ఉన్న తర్వాత దాంట్లో సగం అయితే దోసకాయ ముక్కలు అయితే వేసుకొని ఇంకొన్ని అయితే పక్కన పెట్టేయండి, లాస్ట్లో యాడ్ చేసుకుందాము. ఇలా దోసకాయ ముక్కలు యాడ్ చేసేసిన తర్వాత రిమైనింగ్ అయితే అలా ప్లేట్లో పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ దోసకాయ ముక్కలు వేసిన తర్వాత దాంట్లోనే టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి. చూసారు కదండి, ఇలా గుజ్జుగా ఉండాలి టమాటా అనేది, అప్పుడే మనకి బాగుంటుంది పచ్చడి. ఇప్పుడైతే మూత పెట్టేసుకొని లైట్గా కొంచెం కోర్స్గా అయితే బ్లెండ్ చేసుకున్నానండి. ఇలా ఉంటుంది పచ్చడి అనేది.
ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపు పెట్టేసుకుందామండి. తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసేసుకొని బాండి పెట్టుకున్నాను. బాండి హీట్ అయిన తర్వాత 1 స్పూన్ అయితే ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ ఎక్కువ ఏం అవసరం లేదండి, లైట్ కొంచెం వేసుకోండి. నార్మల్ గా చాలా మంది తాలింపు పెట్టకుండా కూడా తింటారండి, అలా కూడా బాగుంటుంది. బట్ తాలింపు పెడితే ఏంటంటే ఇంకొంచెం ఫ్లేవర్ వస్తుంది మంచి టేస్ట్ గా. ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో ఎండుమిర్చి అండ్ పోపు దినుసులు అయితే వేసుకున్నానండి. పోపు దినుసులు ఎండుమిర్చి అలా ఫ్రై అవుతున్నప్పుడు దాంట్లో గుప్పెడు కరేపాకు కూడా వేసి తాలింపు అనేది ఇలా దోరగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసే ముందు గుప్పెడు కొత్తిమీర కూడా వేసేసుకుని ఆ వేడికి ఒక్కసారి అలా మిక్స్ చేసేసి ఈ తాలింపు అనేది కొంచెం అలా లైట్ గా కూల్ అయిన తర్వాత పచ్చళ్ళలో వేసుకుందామండి. ఎమ్మటే వేయకండి, అప్పుడు ఏంటంటే మనకి పచ్చళ్ళు అక్కడ క్రంచిగా తగలవు. ఇలా కొంచెం కూల్ అయిన తర్వాత వేసుకుంటే ఏంటంటే అక్కడక్కడ క్రంచిగా తగులుతాయి దినుసులు అనేవి. ఇప్పుడు దాంట్లో రిమైనింగ్ దోసకాయ ముక్కలు అయితే వేసేసుకుని ఆ దోసకాయ ముక్కల మీద తాలింపు అయితే వేసుకున్నానండి. కొంచెం లైట్ గా కూల్ అయిన తర్వాత ఇలా ఒక్కసారి మిక్స్ చేసేసి వేడి వేడి అన్నంలో దోసకాయ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తినండి. రుచి మాత్రం అద్భుతంగా ఉంటుందండి. మీకు భోజనాల్లో తింటే ఎంత కమ్మగా ఉంటుందో ఈ దోసకాయ పచ్చడి కూడా అంతే కమ్మగా ఉంటుంది. టిప్స్ తో పాటు చెప్పానని అనుకుంటున్నానండి. ఈ వీడియో అయితే మీకు నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బై బై, సీ యూ నెక్స్ట్ వీడియో.